మేడం ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది ఉగాది తర్వాత ఈ మాసం అంతా? ఏప్రిల్ మాసం అంతా శ్రమపడే మాసం అనే చెప్పుకోవాలి. ఏ విషయంలో అన్ని విషయాల్లో. ఇంకా ఏంటంటే అక్కడ కెరియర్ పరంగా శ్రమపడాలి. అంటే ఏంటంటే వృత్తిపరంగా అంటాం కదా! వృత్తిపరంగా శ్రమపడాలి. ఎందుకంటే రికగ్నిషన్ రావాలి. అదేంటంటే వ్యక్తిగత జాతకం మనం పరిశీలించినప్పుడు ఇంకా ఏంటంటే మంచి సూచనలు కనిపించవచ్చు. వేరే అది ఏది ఉందో అది వ్యక్తిగత జాతకంలో అది చెప్పడం అనేది జరుగుతుంది. జనరల్‌గా అయితే శ్రమపడే యోగం, శ్రమపడే నెల అనే చెప్పుకోవాలనమాట. అలాగే ఏంటంటే ఫైనాన్షియల్‌గా కూడా వీళ్ళకి చాలా బావుంటుంది. రెండో ఇంట్లో రాహు ఉంటే తప్పక డబ్బనేది ఇస్తాడు. వీళ్ళేంటంటే తిరగడానికి అంటే ఫారిన్ టూర్‌కి, ట్రావెలింగ్‌కి తప్పక డబ్బులనేవి ఉంటాయి. అలాగే ఏంటంటే ఒక వస్తువు పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తాయి. లైక్ ఏల్‌నట్స్ అని ఉంది మనకి తెలుసు. సో ఇవన్నీ ఏంటంటే శని స్ట్రాంగ్‌గా కుంభ శని. సో కుంభవృష్టిలాగా డబ్బిస్తాడు శని. అలాగే తీసుకుంటాడు. అంటే ఏంటంటే రాబడి ఉంటుంది. అలాగే పోబడి కూడా ఉంటుంది. అంటే ఉన్నది ఉంటేనే కదా మనం ఇవ్వడానికి కూడాను. ఖర్చు లేకపోతే ఖర్చు అధికం అంటే లేకపోతే ఖర్చు ఎలా ఉంటుంది. కానీ వీళ్ళకేంటంటే లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెలలో. తప్పక లోన్స్ తీసుకుంటారు. అలాగే ఖరీదైన వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పెద్ద వాహనం, ఇప్పుడున్న వాహనం కన్నా పెద్ద వాహనం కొనుక్కోవాలనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది. అది కొంటారు కూడాను. అండ్ ఆల్సో ఖర్చు కూడా అవుతుంది. 3 ఉన్నాయి కదా! కానీ కొంటే ఖర్చు కాకుండా ఉంటుంది. అదే కానీ లాంగ్ టర్మ్‌లో వీళ్ళకి అది బావుంటుందని కదా చెప్పుకోవాలి. సో అలా ఏంటంటే అందుకని మిశ్రమ ఫలితాలే మనం చెప్తున్నాం అనమాట. దాంపత్య జీవితంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అంత అనుకూలత ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే వీళ్ళ బాసెస్ వీళ్ళతో పనిచేసే కొలీగ్స్ కూడా వీళ్ళకి సహకరిస్తారని చెప్పలేము ఎక్కువ. శ్రమ దాంట్లోనూ పడాలి. ఎందుకంటే ఒకసారికి 2 సార్లు మనం ఎక్కువ శ్రమ పడితేనే వీళ్ళకి ఫలితం అనేది దక్కుతుంది ఈ నెలలో. అలాగే స్టూడెంట్స్‌కి మాత్రం ఎలాగో శ్రమ పడాలి కనుక తప్పక ఫలితం బానే ఉంటుంది ఈ నెల. వీళ్ళు అనుకున్న ర్యాంకులు సాధిస్తారు. మార్క్స్ సాధిస్తారని చెప్పాలి. బానే ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఉన్న వాళ్ళకి గానీ, లేకపోతే ఫైనాన్షియల్ మార్కెట్స్‌లో ఉన్న వాళ్ళకి గానీ తప్పక బానే ఉంటుంది. కానీ మిశ్రమ ఫలితాలు జాగ్రత్తగా ఉండమనే చెప్తాం. ఎందుకంటే మన దగ్గర ఉన్న దానికన్నా ఎక్కువ పెట్టేస్తే రాబడి అనేది వస్తుందా లేదా అని ఈ నెలలో చెప్పలేము. అంటే అంత లాభాలు వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. సో కొంచెం తక్కువే ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరుగుతోంది. అలాగే ల్యాండెడ్ ప్రాపర్టీస్‌లో వీళ్ళకి ఇష్యూస్ వస్తాయి. అండ్ ఆల్సో ఇప్పుడు మనకి కోర్ట్ కేసెస్ ఏమైనా ఉంటే అది వాయిదా పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అది పొడిగిస్తారు అని చెప్పుకోవాలన్నమాట. ఎస్పెషల్లీ ల్యాండెడ్ ప్రాపర్టీస్ విషయంలో కొన్ని ఇబ్బందులు అనేవి వీళ్ళు పడతారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు క్రయ విక్రయాలు చేయాలి అన్నప్పుడు వీళ్ళకి ఎక్కువ పాజిటివ్‌గా ఉంది అని చెప్పలేము. సక్సెస్ అవుతుందని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ లాభాలు వచ్చే ఛాన్సెస్ సూచనలు కనిపియట్లేదు. కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలంటే క్రయ విక్రయాల్లో. అలాగే ఏంటంటే ట్రేడర్స్ ఉంటారు ఈ రాశిలో ఉన్నవాళ్ళు. అలాగే ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా మిశ్రమ ఫలితాలే చెప్పడం జరుగుతోంది. పాలిటీషియన్స్‌కి మాత్రం చాలా బావుంటుంది. ఎందుకంటే శ్రమ అంటే తప్పక అధికమే. శ్రమ పడందే ఏమి రాదు కదా! అది నేను 10 మందిలో వెళ్ళి వచ్చినప్పుడు తప్పక ఏంటంటే శ్రమ పడడమే జరుగుతుంది. వాళ్ళకి అసలు పొలిటికల్ వాళ్ళకైతే అన్ని రాశుల వాళ్ళకి ఇదే ఉంటుందనుకుంటా. అంతే. పొలిటికల్ హీట్ నడుస్తుంది కదా! నడుస్తోంది. బానే ఉంటుంది వాళ్ళకి. మిశ్రమ ఫలితాలు చెప్పినా కొంచెం బానే ఉంటుంది. సహకరించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు అగెయిన్స్ట్ ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. సో నోటి దుడుసు మాత్రం కొంచెం వద్దు. జాగ్రత్తగా మసులుకోవాలి. అండ్ ఆల్సో ఏంటంటే యాంగ్జైటీ లేకుండా ఉండాలి అన్నప్పుడు తప్పక పర్సనల్ డెవలప్‌మెంట్ మీద ధ్యాస పెట్టాలి. పర్సనల్ డెవలప్‌మెంట్ ధ్యాస పెడితే అంటే ఏంటంటే మన జపాలు, మన పూజలు, పరిహారాలు అవన్నీ కూడా దాని కిందే వస్తుంది కనుక తప్పక అవి చేసుకుంటే ఎందుకంటే అంత గట్టిగా స్ట్రాంగ్‌గా చెప్తున్నాను. తప్పక చేసుకోవాలి. చేసుకుంటే వాళ్ళకి మంచి ఫలితాలు అనేది కనిపిస్తాయన్నమాట. వీళ్ళు ఏం చేసుకోవాలి అంటే శని దానం ఫస్టు. శనీశ్వరుడికి ఏంటంటే పూజలు చేయడం కానీ చాలామంది శని చాలీస చదువుకుంటారు. అలాగే అది లేని పక్షాన శని చాలీస నేను చదువుకోను అన్నవాళ్ళు హనుమాన్ చాలీస చదువుకోవచ్చు. సాటర్డే తప్పక హనుమంతుడి గుడికి కూడా వెళ్ళండి. వెళ్ళి హనుమాన్ చాలీస చదువుకోండి. అలాగే ఆకు పూజలు చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఆకు పూజలు చేయించుకోవచ్చు. ఇంకా మిగతా పూజలు చేయించుకోవాలంటే ఇంకా చాలా చేయించుకోవడం కుంకుమ పూజలు చేయించుకుంటారు. ఇవన్నీ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. విజయం సాధించాలి అంటే తప్పక హనుమంతుడికి మనం
చేయవలసిందే. ఇప్పుడు రీసెంట్‌గా కూడా మూవీలో కూడా అదే చూపించినట్టున్నారు. హనుమంతుడికి అన్నీ చేస్తే కనుక విజయం తప్పక సాధిస్తాము అని ఒక గుర్తుకనమాట. అలాగే మనం కలర్స్ విషయానికొస్తే తప్పక బ్లూ కలర్, డార్క్ బ్లూ అండ్ వైలెట్ ఈ 2 చాలా బావుంటుంది కాంబినేషన్ కూడా. అవును. అవును. అంటే వైలెట్ అనేది డార్క్ వైలెట్ మనకి ఆల్‌మోస్ట్ బ్లాక్ కింద కనిపిస్తుందనమాట. సో, ఈ రాశి వాళ్ళందరికీ ఆ కలర్ జనరల్‌గా కూడా చాలా బావుంటుంది. అది కలిసొస్తుంది కూడా వాళ్ళకి. అలాగే మనం స్టోన్స్ విషయానికొస్తే మనం ఎప్పుడు చెప్పేదేంటంటే నీలాలే చెప్పుకుంటాం అనమాట. నీలాలు అలాగే ఇప్పుడు గోమేధికం కూడా చెప్పుకోవచ్చనమాట. ఇవి 2 బావుంటాయి. కానీ వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే ఇంకా కరెక్ట్‌గా చెప్పడం అనేది జరుగుతుంది. చాలా బాగా చెప్పారు. కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ గోమేధం అలాగే నీలాల రాశులు బాగా కలిసొస్తాయి. డార్క్ బ్లూ అండ్ డార్క్ వయలెట్ బాగా కలిసొస్తుంది. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకోవాలి. పరిహారాలు కూడా తూచా తప్పకుండా చేయాలి. పరిహారాల్ని కరెక్ట్‌గా చేయాలి అంటే వ్యక్తిగత జాతకాలే మేజర్ రోల్ పోషిస్తాయి. మీరు వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకున్నాకనే పరిహారాలు చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. వ్యక్తిగత జాతకాలకై స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. మేడం మీతో మాట్లాడటం జరుగుతుంది. మీకు సంబంధించిన వివరాలు చక్కగా గోప్యంగా ఉంచి మీకు చెప్పడం జరుగుతుంది. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.